ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ఈరోజు ఈ ఘాట్ రోడ్డు, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ అడవి, ఈ డ్యామును చూసారా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మాధవి మల్టీమీడియా. నేను మీ మాధవి. తెల్లవారుజామున నిద్రలేచి రెడీ అయిపోయి ఎక్కడికో తెలుసా? శివయ్య దగ్గర నుండి మనకి పిలుపు వచ్చింది. అందుకనే ఉదయాన్నే లేచి బయలుదేరిపోయాం. శ్రీశైలం అంటేనే శివపార్వతులు స్వయంగా దిగి వచ్చిన భూమి. అందుకే శ్రీశైల యాత్ర ఒక అద్భుతం. శివయ్య దగ్గర నుండి పిలుపు రావడం ఒక అదృష్టం. ఇంకెందుకంటే ఆలస్యం, బయలుదేరేద్దామా? శ్రీశైల యాత్రకు పోదాము రండి, శ్రీశైల యాత్రకు పోదాము రండి, చంద్రమౌళి స్వామిని దర్శింపరండి, చంద్రమౌళి స్వామిని దర్శింపరండి, శ్రీశైల యాత్రకు పోదాము రండి, శ్రీశైల యాత్రకు పోదాము రండి, చంద్రమౌళి స్వామిని దర్శింపరండి. ఈ అడవిలో కూడా ఇల్లులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? అంతా శివయ్య లీల. ఈ పచ్చని ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంది కదా. శివుడు గౌరితో వెలసిన శ్రీశైలం, శివమయమిదే కైలాసము శ్రీశైలం, శివుడు గౌరితో వెలసిన శ్రీశైలం, శివమయమిదే కైలాసము శ్రీశైలం. సాక్షి గణపతిని దర్శించుకొని పాతాళ గంగ చూసేద్దాం పదండి. పాతాళ గంగ చూడడానికి రూపెక్కేద్దామా? ఈ వాటర్ని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. పాతాళ గంగలో మునిగితే పాపాలు పోతాయో లేదో కానీ రోగాలు మటుకు గ్యారంటీగా వస్తాయి. ఎందుకో మీరే చూడండి. అసలు ఇక్కడ చూడండి ఎలా ఉందో, చాలా మురుగ్గా ఉంది. చిన్నపిల్లల్ని అయితే అసలు కిందకే దించలేమండి. ఇక్కడే షాంపూలతో స్నానం చేస్తున్నారు. ఇక్కడ వాటర్ అంతా మురికిగా తయారైపోయింది. అక్కడే స్నానాలు చేస్తున్నారు, అక్కడే దీపాలు వదులుతున్నారు. అసలేంటో ఏం అర్థం కావటం లేదు. అయినా ఏం చేస్తాం, పట్టించుకునే వాళ్ళు ఉంటే కదా. ఇక శివయ్య దర్శనానికి వెళ్దామా? ఇక దర్శనం అయిపోయిందండి. ఇక బయలుదేరేద్దామా? ముఖ్యంగా నేను మీకు ఈ ఘాట్ రోడ్లు చూపించాలని ఈ వీడియో తీస్తున్నానండి. గణపతి తిరుగాడు ఇక వెళ్ళేటప్పుడు సాక్షి గణపతిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదంతో బయలుదేరేద్దాం రండి. శ్రీశైలంలో ఎక్కడ చూసినా మూలికలు భలే అమ్ముతున్నారండి. వెళ్తూ వెళ్తూ పాలధార, పంచదార చూసేద్దామా? పాలలో పంచదార కలిపినట్టు ఈ నీళ్లు చాలా తీయగా ఉన్నాయి. ఈ వాటర్ కానీ మనం తాగితే, మనకు అదృష్టం ఉండాలి తాగాలంటే. ఇవి కానీ తాగితే మన ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు వాటర్. శివలింగం ఎదురుగా నందీశ్వరుడు, పైనుంచి వాటర్. రెండు కళ్ళు సరిపోవటం లేదు. చాలా బాగుంది కదా. వెలసిన శ్రీశైలం, శివమయమిదే కైలాసం. ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసి ఘాట్ రోడ్ మొత్తం చూసేద్దామా? శివుడు గౌరితో వెలసిన శ్రీశైలం, శివమయమిదే కైలాసము శ్రీశైలం.
కొన్ని దగ్గరలో అడవి పచ్చగా బాగుందండి, కొన్ని దగ్గరలో మాత్రం ఎండిపోయింది, కాలిపోయినట్లు కూడా ఉంది. ఎందువల్ల మరి? శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. శ్రీశైల శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. భ్రమరాంబికా తోడుగా వెలసిన ఘాట్ రోడ్ లో ఈ టర్నింగ్స్ ని భలే ఎంజాయ్ చేయొచ్చు. కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి కదా, అటువంటి వాళ్ళు మన వీడియో చూసి ఎంజాయ్ చేసేయచ్చు. మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. శ్రీశైలమది గొప్ప మహిమల్నే కలిగింది, మళ్ళీ జన్మ లేని మోక్షాన్ని ఇస్తుంది. శిఖరం చూసినంత సౌఖ్యాలందిస్తుంది, దగ్గరలోనే ఉంది నంద్యాల మహానంది. శ్రీశైలమది గొప్ప మహిమల్లే కలిగింది, మళ్ళీ జన్మ లేని మోక్షాన్ని ఇస్తుంది. శిఖరం చూసినంత సౌఖ్యాలందిస్తుంది, దగ్గరలోనే ఉంది నంద్యాల మహానంది. శివభక్తురాలైన భ్రమరాంబికను మనువాడి శివుడు మల్లికార్జునుడయను. శివభక్తురాలైన భ్రమరాంబికను మనువాడి శివుడు మల్లికార్జునుడయను. శ్రీశైల శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. శ్రీశైల శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. మాళవ దేశాన ఉజ్జయిని పట్నాన క్షిప్రా నది ఒడ్డున జ్యోతిర్లింగం అయిన వేద ప్రియుడనేటి భక్తుని రక్షించెను. మహాకాలుడిగా శంకరుడు వచ్చెను. మాళవ దేశాన ఉజ్జయిని పట్నాన క్షిప్రానది ఒడ్డున జ్యోతిర్లింగం అయిన వేద ప్రియుడనేటి భక్తుని రక్షించను. మహాకాలుడిగా శంకరుడు వచ్చేను. ఆనాటి నుండి మహాకాళేశ్వర లింగం అయ్యేను మహిమలు గల జ్యోతిర్లింగం. ఆనాటి నుండి మహాకాళేశ్వర లింగం అయ్యేను మహిమలు గల జ్యోతిర్లింగం. శ్రీశైల శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. శ్రీశైల శివ మహిమలు పాడుకుందా, శ్రీశైల మల్లన్న శరణమందా. ఈ రోడ్డు వన్ వే అవటం వల్ల మలుపుల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పర్వతరాజైన వింధ్యుని కోరిక తీర్చను వచ్చేను శివుడు మన ఏలిక. జ్యోతిర్మయ రూపంతో ఉండును స్థిరముగా అయ్యే భక్తుల కోసం ఓంకారేశ్వరుడుగా. పర్వతరాజైన వింధ్యుని కోరిక తీర్చను వచ్చేను శివుడు మన ఏలిక. జ్యోతిర్మయ రూపంతో ఉండును స్థిరముగా అయ్యే భక్తుల కోసం ఓంకారేశ్వరుడుగా. జ్యోతిర్లింగాల ఒకటి ఓంకారేశ్వరం, దర్శించు భక్తులకు కలుగును శుభము. జ్యోతిర్లింగాల ఒకటి ఓంకారేశ్వరం, దర్శించు భక్తులకు కలుగును శుభము. ఆ శివయ్య అనుగ్రహం మాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. శ్రీశైల మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామా? శ్రీశైల మల్లన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ.